వాక్యం అనే ఖడ్గమును ధరించినప్పుడు వాటి అన్నింటి నుంచి కూడా మనం ఏం చేయొచ్చంట, బయటికి రావచ్చంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఒక దినాన మరి మీ అందరికీ తెలిసినటువంటి వాక్యమే చాలా సార్లు మనం ధ్యానించుకున్నాము. ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి మరి పరుగున ఆయాస పడుకుంటూ చెమట్లు కలుపుకుంటూ ఒక అతను వచ్చేసి అంటూ ఉన్నాడు కదా, అయ్యా నేనేం చేస్తున్నానంటే నా పక్కింటి వాళ్ళ దగ్గర గొడ్డలి అప్పు తెచ్చుకున్నాను ప్రభువా. అయితే నేనేం చేశానంటే చెట్లు నరుకుతూ ఉన్నప్పుడు అదేమైందంటే పడిపోయి నీళ్లలో పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ గొడ్డలు ఏం చేయాలంటే మరలా నా పొరుగు వారికి ఇచ్చేయాలి అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు, ఆ యొక్క దైవజనుడికి చెబుతా ఉన్నాడు. ఈరోజు దైవజనుడు అడిగితే చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నావా అంటే చేస్తామండి. వాక్యం చదువుతున్నారా? చదువుతున్నామండి. కుటుంబం ప్రార్థన చేస్తా ఉన్నారా? చేస్తున్నామండి. ఇదే కదా చెప్పేది. ఆ శిష్యుడిలాగా ఎవరైనా నిజం చెప్తా ఉన్నారా? పోగొట్టుకున్నది నిజాయితీగా చెప్పాడు. ఈ రోజు మనలో ఉన్న లోపం ఏంటో తెలుసా? మనం నిజాయితీగా చెప్పడం లేదు. ఈ రోజు మీ ఖడ్గాన్ని మీరు పోగొట్టుకున్నారంటే, మీ ఆయుధాన్ని మీరు పోగొట్టుకున్నారు, మీ దైవికమైన తలాంతులు పోగొట్టుకున్నారు, మీ పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, మీ యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు, మీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావు. ఇదిగో వాక్యం దేవునికి ఇచ్చే సమయాన్ని పోగొట్టుకున్నావు. కానీ నువ్వు ఏ భ్రమలో ఉన్నావో తెలుసా? నీ చేతిలో ఇంకా ఆయుధం ఉందని, నువ్వు చెట్టు నరుకుతూనే ఉన్నావని, ఈ భ్రమలోనే ఉండిపోతా ఉన్నావు. నువ్వేం చేయట్లేదో తెలుసా? నీ చేతిలో ఆయుధం పోయిందన్నటువంటి విషయాన్ని కూడా నీవు మర్చిపోయినటువంటి ఆత్మీయమైనటువంటి దేన స్థితిలోనికి ఈ రోజు సంఘం వెళ్ళిపోతూ ఉంది. విశ్వాసులు వెళ్ళిపోతా ఉన్నారు, సేవకులు వెళ్ళిపోతా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ రోజు నీవు అసలు ఏం పోగొట్టుకుంటున్నావు అసలు నీకు తెలుస్తుందా? నీ ఆత్మీయ తలాంతులు పోగొట్టుకుంటున్నావు నీకు తెలుస్తుందా? నీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు తెలుస్తుందా? నీ భక్తి పోగొట్టుకుంటున్నావు తెలుస్తుందా? నీలో ఉన్న సమర్పణని పోగొట్టుకుంటున్నావు నీకు తెలుస్తుందా? నీకెందుకని శత్రువులు నిన్ను తరుముతూ ఉన్నారు? ఎందుకని భయం నిన్ను ఆవరిస్తూ ఉంది? ఎందుకని నీ చేతిలో ఖడ్గం ఉన్నా నీవు శూరుడు అయినా, యుద్ధం చేయగలిగిన వాడివైనా, తెలివి కలిగిన వాడివైనా, జ్ఞానం కలిగిన వాడివైనా, చదువు కలిగిన వాడివైనా నీవు ఇదిగో ఫెయిల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? నీకున్నటువంటి ఆ భక్తి జీవితాన్ని నువ్వేం చేస్తా ఉన్నావు? పోగొట్టుకున్నావు. అంటే ఆయుధాన్ని పోగొట్టుకున్నావు. చెప్పండి అందరూ కూడా. ప్రార్థన అనే ఆయుధం, వాక్యం అనే ఆయుధం, విశ్వాసం అనే ఆయుధం నువ్వేం చేస్తున్నావు? పోగొట్టుకున్నావు. కానీ నువ్వే భ్రమలో ఉన్నావు అంటే నా చేతిలో ఆయుధం ఉంది. ఇంకా నిజాయితీగా చెప్పగలరా? అంటే మేము అసలు ఈ మధ్యకాలంలో సరిగ్గా ప్రార్థన చేయట్లేదండి, కాస్త మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా చెప్తారేమోనని నేను చూస్తాను. నేను కొంతమందిని అడుగుతా, ప్రార్థన చేస్తారండి. పొద్దున్నే 3ంటికి లేచి ప్రార్థన చేస్తామండి, 4ంటికి లేచి ప్రార్థన చేస్తామండి అంటున్నారు. కానీ మీరు చేయట్లేదు. మీరు అనుకుంటారు నాకు అబద్ధం చెప్తా ఉన్నారు. ఇవి కొన్ని తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఖడ్గమును పోగొట్టుకోకూడదు. అందరూ చెప్పండి. వాక్యం అనే ఖడ్గమును, ఆత్మీయ జీవితం అనే ఖడ్గాన్ని మీరు ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ఇక్కడ భక్తుడు చెప్పగానే వెంటనే ఇప్పుడు ఎలీషా ఏం చేస్తా ఉన్నాడట? ఆ పోగొట్టుకున్న దాన్ని ఇచ్చేసాడట. ఈ రోజు ఎంతమంది దైవ సన్నిధిలో ఈ రోజు మీరు ఒప్పుకుంటారు, ప్రభువా నా ప్రార్థన జీవితాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా, నా పరిశుద్ధతను పోగొట్టుకున్నానయ్యా, నా సమర్పణను పోగొట్టుకున్నానయ్యా, మరలా నాకు మొదటి స్థితి నాకు దయచేయండి అయ్యా అని ఈ దినాన మీరు అడిగితే కనుక మీకు కలిగి ఉన్న భయం నుండి దేవుడు ఏం చేస్తాడు? గొప్ప విడుదలను దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా వాక్యం అనే ఖడ్గమును మనం ఏ మాత్రము కూడా ఏం చేయకూడదు? పోగొట్టకూడదు.